డెడ్ పూల్ వర్సెస్ ఉల్వరిన్ దీని మీద ఒక స్మాల్ షార్ట్ చేశాను. ఇద్దరిలోని ఎవరి హీలింగ్ పవర్స్ చాలా ఎక్కువ అని చెప్పి. సో దాని తర్వాత స్పెషల్ గా ఒక సెపరేట్ వీడియో చేస్తాను డెడ్ పూల్ వర్సెస్ ఉల్వరిన్ అన్నాను కదా. సో ఈ వీడియోలో అయితే మాత్రం మనం వీళ్ళిద్దరిలోని ఎవరు స్ట్రాంగ్ అండ్ ఇద్దరికి ఫైట్ అయితే ఎవరు ఎక్కువగా విన్ అవుతారు, వాళ్ళిద్దరి ఎబిలిటీస్ ఏంటి, ఆ ఎబిలిటీస్ లోని ఎవరికి ఎక్కువ మెజారిటీ పవర్ ఉంటుందని దాని గురించి క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక డిస్క్లైమర్, ఈ వర్సెస్ మీద వీడియోస్ చేద్దామని నాకు ఎప్పటిలో ఉంది, కానీ కామెంట్ సెక్షన్ లోని ఫ్యాన్ వార్స్ గొడవలు అయితే మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా చెప్తా, ఇప్పుడు మనకి నచ్చే క్యారెక్టర్స్ అనేవి ఆ క్యారెక్టర్స్ పర్సనాలిటీ పరంగా, ముఖ్యంగా ఆ క్యారెక్టర్ యొక్క జర్నీ పరంగా, బిహేవియర్ పరంగా, ఆ క్యారెక్టర్ స్టోరీ కనెక్ట్ అయ్యి మనం ఎక్కువగా క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవుతాం. అలా అని చెప్పి ప్రతిసారి కూడా మనకు నచ్చే క్యారెక్టర్ అన్ని ఫైట్స్ లో కూడా విన్ అయిపోతుంది అనుకోవడంలోని చాలా మంది హట్ అవుతుంటారు. సో కామిక్స్ ప్రకారం ఎబిలిటీస్ మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేసి విన్నింగ్ పాసిబిలిటీ ఎంత వరకు ఉంటుందనే దాని గురించి చెప్తాను. సో ఇది పర్సనల్ ఒపీనియన్స్ మీద చేసిన వీడియో అయితే కాదనమాట. సో ఇక డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ రెండు క్యారెక్టర్స్ లోని ఎక్కువ శాతం సిమిలారిటీగా అందరికి నచ్చేది హీలింగ్ ఫ్యాక్టర్ ఎబిలిటీ. కామిక్స్ లో వీళ్ళు చాలా సార్లు ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ కొట్టుకునే ఎనిమీ మూవ్మెంట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు అప్కమింగ్ గా రాబోతున్న ఫిల్మ్ లో కూడా ఫ్రెండ్లీ అండ్ ఎనిమీ టైప్ మూవ్మెంట్స్ అయితే మాత్రం ఉండబోతుంది. ఇప్పుడు ఈ రెండు క్యారెక్టర్స్ దగ్గర ఉండే పవర్స్ అండ్ ఎబిలిటీస్ క్యాల్కులేషన్స్ పరంగా చూద్దాం ఎవరు ఎందులో స్పెషల్. ముందుగా ఉల్వరిన్ ని చూద్దాం. చాలా వరకు తన జర్నీలో అయితే మాత్రం తన దగ్గర ఉండే పవర్స్ అలా ఇంప్రూవ్ అవుతూ వచ్చాయి. తన బాడీలో ఉండే ఆ అడమాంటియం బోన్స్, ఆ అడమాంటియం క్లాస్ వల్ల తన దగ్గర ఉండే స్పెషల్ యూనిక్ ఎబిలిటీ ఏంటంటే బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. సింపుల్ చెప్పాలంటే అన్బ్రేకబుల్. ఆ అడమాంటియం క్లాష్ తోటి తను దేన్నైనా బ్రేక్ చేయగలడు. హల్క్ లాంటి బాడీస్ ని కూడా తను ఆల్మోస్ట్ పీసెస్ కింద దాంతో పాటు ముక్కలు ముక్కలుగా చీరేయగలడు. సో అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట ఆ మెటల్. సో లోగన్ స్కెల్టన్ అంతా కూడా ఈ మెటల్ తోటి ఉండడం వలన తనకి డ్యూరబిలిటీ ఎక్కువ. దాంతో పాటు తన దగ్గర నుండి వచ్చే పంచెస్ అయితే మాత్రం ఒక చాలా స్ట్రాంగ్ గా అపోనెంట్స్ కు తగులుతాయి అనమాట. సో డెడ్ పూల్ కి ఉండే పవర్ కూడా ఏంటి, హీలింగ్ ఫ్యాక్టర్. ఈ హీలింగ్ ఫ్యాక్టర్ ఎబిలిటీ ఇద్దరికి కూడా ఉంది, కానీ ఇద్దరిలో ఎక్కువగా స్ట్రాంగ్ అంటే అది ఖచ్చితంగా డెడ్ పూల్ దే. అవును గైస్, అకార్డింగ్ టు ద కామిక్స్ హీలింగ్ ఫ్యాక్టర్ అయితే డెడ్ పూల్ కి లోగన్ కన్నా ఎక్కువ. అంటే మొదట్లో వేరేలాగా ఉంటున్నప్పటికీ తను రీజనరేట్ చేసుకునే బాడీ, ఆ హీలింగ్ ఫ్యాక్టర్ ఎబిలిటీస్ అనేవి డెడ్ పూల్ కి అలా పెరుగుతూ ఉంటాయి అనమాట. చాలా స్పీడ్ గా మారిపోతూ ఉంటే స్పీడ్ గా రీజనరేట్ చేసుకోగలుగుతూ ఉంటాడు. తన బాడీలో ఉండే స్పెషల్ యూనిక్ మెయిన్ ఎబిలిటీ అంటే అది హీలింగ్ ఫ్యాక్టరే. లోగన్ కి ఉండే హీలింగ్ ఫ్యాక్టర్ కూడా తన జర్నీలోని అలా పెరుగుతూ వచ్చిందనమాట. మొదట్లోని బుల్లెట్ వూండ్స్ గానీ, దాంతో పాటు స్టాబ్స్ గానీ, ఇలాంటి చిన్న చిన్న గాయాలు ఫాస్ట్ గా హీల్ అయిపోయాయి. కానీ తర్వాత అలా పెరుగుతూ వస్తున్న కొద్దీ తన బాడీ అంతా కూడా ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయినప్పటికీ, ముక్కలైపోయినప్పటికీ కూడా హీలింగ్ ఫ్యాక్టర్ అలా పెరుగుతూ వచ్చింది. సో ఇద్దరికి అల్టిమేట్ హీలింగ్ ఫ్యాక్టర్ ఎబిలిటీ ఉంది, కానీ అందులో డెడ్ పూల్ కి ఇంకాస్త ఎక్కువ కాబట్టి సో లోగన్ దగ్గర ఉండే ఆ అడమాంటియం క్లాస్ తోటి తను ఎన్ని ముక్కలుగా చీరినా సరే డెడ్ పూల్ కి ఏం కాదనమాట. కానీ ఇక్కడ డ్యూరబిలిటీ ప్రకారం చూసుకుంటే డెడ్ పూల్ చాలా తక్కువ. ఎందుకంటే లోగన్ దగ్గర ఉండే ఆ అడమాంటియం స్కెల్టన్ వల్ల ప్లస్ తనకుండే ఆ హీలింగ్ ఫ్యాక్టర్ వల్ల తన బాడీ అనేది ఒక యూనిక్ కాంబినేషన్ కాబట్టి తన దగ్గర ఉండే డ్యూరబిలిటీ డెడ్ పూల్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. సో డామేజ్ కంట్రోల్ ప్రకారం అనమాట. ఇక తర్వాత డెడ్ పూల్ దగ్గర ఉండే ఇంకా స్పెషల్ యూనిక్ ఎబిలిటీస్ ఏంటి, చాలా వరకు తన ఆల్టర్నేటివ్ ఫామ్ అయితే మాత్రం ఒకసారి తన స్కిల్స్ యూజ్ చేసి మార్వెల్ యూనివర్స్ లో ఉండే చాలా మందిని చంపేశాడు. డెడ్ పూల్ కిల్స్ ద మార్వెల్ యూనివర్స్ అనే కామిక్ స్టోరీని మీరు ఇదివరకు వినే ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ హీలింగ్ ఫ్యాక్టర్ మాత్రమే డెడ్ పూల్ దగ్గర ఉండే స్కిల్స్ లోని మెయిన్ కాదు, ఎజిలిటీ. సో ఈ ఎజిలిటీలో అయితే మాత్రం లోగన్ కన్నా డెడ్ పూల్ స్ట్రాంగ్. అంటే ఈ ఎజిలిటీ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ లోని ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఎజిలిటీ అనమాట. ఫాస్ట్ గా మూవ్ అవడం గానీ, ఫాస్ట్ గా పంచ్ ని తప్పించుకోవడం, ఫాస్ట్ గా పంచ్ ని డెలివర్ చేయడం గానీ, తన బాడీ అంతా కూడా ఒక స్ప్రింగ్ లాగా పనిచేయాలి. తన బాడీ అంతా కూడా ఒక ఫ్లెక్సిబుల్ గా మూవ్ అయ్యి తన కంట్రోల్ లో ఉందనుకోండి, సో ఆ ఫైటింగ్స్ లోని ఎక్కువ పాసిబిలిటీస్ ఇలాంటి ఫైటర్స్ కి ఉంటాయన్నమాట. సో అలాంటి ఎజిలిటీ, స్పీడ్ గా మూవ్ అయ్యే క్వాలిటీస్ లోని డెడ్ పూల్ లోగన్ కన్నా ఎక్కువ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే టెక్నిక్స్ అనమాట. ఇప్పుడు ఫైటింగ్ టెక్నిక్స్ అనేవి ఒక్కొక్క క్యారెక్టర్ కి, ఒక్కొక్క ఫైటర్ కి ఒక్కొక్క విధానం అనేది ఉంటుంది. కానీ డెడ్ పూల్ కి ఎలాంటి విధానం కూడా లేదనమాట. అడ్డదిడ్డంగా ఫైట్ చేస్తుంటాడు. తన నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది, తన నెక్స్ట్ మూమెంట్ ఏ విధంగా ఉంటుందని చెప్పి ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు. సో చాలా వరకు డెడ్ పూల్ ని కామిక్స్ లోని అన్ప్రెడిక్టబుల్ ఫైటర్ ని కూడా పిలుస్తారు. అంటే లైక్ అపోనెంట్స్ ని కన్ఫ్యూజ్ చేయగలుగుతూ ఉంటాడు. అపోనెంట్స్ వాళ్ళు ఒక ఫైట్ విధానాన్ని అయితే మాత్రం ఫాలో అవుతుంటారు చాలా మంది. కానీ డెడ్ పూల్ అడ్డదిడ్డంగా ఫైట్ చేయడం వల్ల అపోనెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్న టైంలోనే తన దగ్గర ఉండే ఆర్మ్డ్ వెపన్స్ తో అటాక్ చేయగలుగుతూ ఉంటాడు. గ్రెనేడ్స్ ని కూడా డెడ్ పూల్ చాలా సార్లు క్యారీ చేస్తాడు. సో ఇలాంటి దొంగ తెలివి టెక్నిక్స్ లో అయితే మాత్రం డెడ్ పూల్ లోగన్ కన్నా చాలా తెలివైనాడు కాబట్టి కొన్నిసార్లు అయితే మాత్రం ఈ విధంగా తప్పించుకోగలుగుతాడు అండ్ ఫాస్ట్ గా మూవ్ అవ్వగలుగుతుంటాడు అండ్ అన్ప్రెడిక్టబుల్ గా ఫైట్ చేయగలుగుతాడు. ఇక తర్వాత ఫైటింగ్ విషయానికి వస్తే ఓన్లీ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసుకోవాలి, ఎలాంటి వెపన్స్ యూజ్ చేసుకోకూడదు, ఇలాంటి లిమిట్స్ రూల్స్ ఏమీ కూడా ఉండవు సూపర్ హీరోస్ లోని, ముఖ్యంగా చావా రేవా అన్నప్పుడు. సో అప్పుడు మనం ఎలా ఉండాలి, ఫుల్లీ ఆర్మ్డ్ గా, చాలా వరకు సేఫ్టీగా, ఎక్కువ శాతం తెలివిగా ఉండాలి. సో డెడ్ పూల్ ఈ విషయంలో అయితే మాత్రం ఫుల్లీ ఆర్మ్డ్ గా ఉంటాడు. తన దగ్గర ఉండే స్వర్డ్స్ తోటి అండ్ చాలా వరకు తనైతే మాత్రం కొన్ని గ్రెనేడ్స్ ని క్యారీ చేస్తాడు.
గన్స్ కూడా ఉంటాయి అండ్ స్వర్డ్ ని యూజ్ చేయడంలో తన మాస్టర్ కూడా. సో అలా ఎప్పుడు కూడా ఆర్మర్డ్ గా సెక్యూర్డ్ గా డెడ్ పూల్ అయితే మాత్రం చాలా వెపన్స్ ని క్యారీ చేస్తూ ఉంటాడు లోగన్ కన్నా. సో ఎక్కువ శాతం అయితే తప్పించుకునే విధానంలోని, దొంగ తెలివితేటలు యూజ్ చేయడంలోని, ఇలాంటి వెపన్స్ యూజ్ చేయడంలోని డెడ్ పూల్ కొద్దిగా లోగన్ కన్నా ఇలాంటి వాటిలోని అడ్వాంటేజ్ తీసుకోగలుగుతుంటాడు. లోగన్ అయితే తన దగ్గర ఉండే అడమాంటియం క్లాస్ తప్ప ఎలాంటి వెపన్స్ క్యారీ చేయడు ఎక్కువగా. అంటే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ లోని ఇద్దరు కూడా టాప్ గా అన్ని టైప్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ని యూజ్ చేయగలుగుతారు. కానీ ఇలాంటి దొంగ తెలివితేటల్లోని డెడ్ పూల్ కొద్దిగా ముందుంటాడు అనమాట. కానీ ఆ వెపన్స్ పరంగా మెయిన్ అడ్వాంటేజ్ లోగన్ కు ఉంది. అదేంటంటే ఇప్పుడు డెడ్ పూల్ ఎన్ని విధాలుగా వెపన్స్ ని క్యారీ చేసి మొత్తం సెక్యూర్డ్ గా ఉన్న లోగన్ దగ్గర ఉన్న అడమాంటియం క్లాస్ ని అస్సలు బ్రేక్ చేయలేడు కదా. స్వోర్డ్ యూజ్ చేసిన, బుల్లెట్స్, గ్రెనేడ్స్ యూజ్ చేసిన లోగన్ అడమాంటియం మెటల్ ని ఏమీ కూడా చేయలేదు అనమాట. సో ఇక్కడ హీలింగ్ పవర్ తో పాటు ఈ మెటల్ అనేది ఒక పవర్ఫుల్ కాంబినేషన్. దాని వల్ల అతనికి ఎలాంటి వెపన్స్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే లోగనే ఒక వెపన్ కాబట్టి. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానో క్లియర్ గా అర్థం చేసుకోండి. డెడ్ పూల్ దగ్గర ఉండే దొంగ తెలివితేటలు గానీ, దాంతో పాటు ఆ ఫుల్లీ ఆర్మర్డ్ సెక్యూర్డ్ గా ఉండే వెపన్స్ వల్ల తనని తాను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాడు. అఫ్ కోర్స్ అది డెడ్ పూల్ కి ఉండే ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్, కానీ వాటితోటి లోగన్ ని బీట్ చేయలేడు అనమాట. డెడ్ పూల్ ఒక మాస్టర్ స్వోర్డ్ మ్యాన్. తన స్వోర్డ్స్ తోటి చాలా విధాలుగా యూజ్ చేయగలడు, చాలా టెక్నిక్స్ ని యూజ్ చేయగలడు. కానీ వెపన్స్ లేకుండా లేని టైంలోని, ఈవెన్ లోగన్ కూడా అడమాంటియం క్లాస్ ని యూజ్ చేయకుండా ఉన్న టైంలోని హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ పెడితే ఇద్దరులో ఎవరు విన్ అవుతారు? సో ఇక్కడ మనం మెయిన్ గా మాట్లాడుకోబోయేది ఇక్కడే, ఈ పాయింట్ లో అనమాట. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లోని ఎవరు మాస్టర్? నిజానికి లోగన్ అయితే మాత్రం హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లోని ఒక మాస్టర్ అని చెప్తారు. అఫ్ కోర్స్ డెడ్ పూల్ కూడా ఒక అల్టిమేట్ సూపర్ ఫైటర్. చాలా ఫాస్ట్ గా మూవ్ అవ్వగలడు, చాలా అల్టిమేట్ ఫైటింగ్ టెక్నిక్స్, మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ఆయనకొచ్చు. కాకపోతే ఇప్పుడు స్వర్డ్స్ ని పక్కన పెట్టాలి, ఎందుకంటే ఆ ఫైటింగ్ టెక్నిక్ యూజ్ చేయకూడదు కదా. ఓన్లీ హ్యాండ్ టు హ్యాండ్, హ్యాండ్స్ తో ఫైట్ అనమాట. సో ఇప్పుడు సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ అనేది చాలా అవసరం. సో ఈ సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ లో ఎవరు స్ట్రాంగ్ అంటే అఫ్ కోర్స్ లోగన్. అవును, మీరు విన్నది నిజమే, స్ట్రాంగ్ అనమాట. డెడ్ పూల్ కన్నా లోగన్ చాలా రెట్లు స్ట్రాంగ్ గా ఉంటాడు. సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ ప్రకారం గానీ, పంచ్ పవర్ ప్రకారం వోల్వరిన్ డెడ్ పూల్ ని ఈజీగా నాకౌట్ చేసేయగలుగుతాడు. ఎందుకంటే తన బాడీ యొక్క అల్టిమేట్ పవర్ఫుల్ కాంబినేషన్ వలన డ్యూరబిలిటీ తో పాటు సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. సో డెడ్ పూల్ కన్నా లోగన్ చాలా రెట్లు స్ట్రాంగ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లో మీకు వచ్చే డౌట్ ఏంటి? డెడ్ పూల్ చాలా వరకు లోగన్ కన్నా ఫాస్ట్ గా మూవ్ అవ్వగలడు కదా బ్రో, క్విక్ గా తన బాడీని ఫ్లెక్సిబుల్ గా మూవ్ చేయగలడు, దాని వల్ల ఎజిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుందనే డౌట్ మీకు రావచ్చు. కానీ లోగన్ కి సూపర్ సెన్సెస్ ఉన్నాయనే విషయం కూడా మీకు తెలిసి ఉండాలి. మరి డేర్ డెవిల్ రేంజ్ కాదు, కానీ వోల్వరిన్ దగ్గర ఉండే సూపర్ సెన్సెస్ ద్వారా ఈజీగా ఫైటింగ్స్ లోని పసిగట్టగలుగుతుంటాడు. అండ్ స్మెల్ ప్రకారం అయితే డేర్ డెవిల్ కన్నా ఎక్కువ శాతం లోగన్ స్మెల్ సెన్సెస్ ఒక యానిమల్ టైప్ లో ఎక్కువ శాతం ఉంటుంది. సో ఫైటింగ్ లో అయితే మాత్రం ఎక్కువ శాతం డెడ్ పూల్ ఎలాంటి దొంగ టెక్నిక్స్ యూజ్ చేసినా, ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేసినా లోగన్ ఈజీగా పసిగట్టగలుగుతాడు తన దగ్గర ఉండే సూపర్ సెన్సెస్ ద్వారా. ఇక తర్వాత బ్యాటిల్ లోని ఒక వారియర్ కి గానీ, ఒక ఫైటర్ కి గానీ మెయిన్ గా కావాల్సిన క్వాలిటీ ఏంటి? డేరింగ్ అనమాట. ఫియర్లెస్ గా ఫైట్ చేయాలి, అస్సలు భయపడకూడదు. ఇలాంటి విషయంలోనే డెడ్ పూల్ కన్నా వోల్వరిన్ చాలా రెట్లు ధైర్యవంతుడు. సో చాలా వరకు డెడ్ పూల్ కూడా ధైర్యవంతుడే, కానీ లోగన్ అయితే మాత్రం ఫియర్లెస్ గా, బ్యాడాస్ గా, పవర్ఫుల్ గా, భయంకరంగా ఫైట్ చేస్తాడు. సో అపోనెంట్స్ వణికిపోతారు అనమాట కొన్నిసార్లు. ఇక ఫైనల్ రౌండ్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఫైటింగ్స్ అండ్ డిసిషన్స్ అనమాట. ఈ రెండు ఒకేసారి కలిపి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మార్షల్ ఆర్ట్స్ ఫైటింగ్ టెక్నిక్స్ లోని లోగన్ కి ఎక్కువ మార్షల్ ఆర్ట్స్ ఫైటింగ్ టెక్నిక్స్ తెలుసు. ఎర్త్ లో ఉండే చాలా టెక్నిక్స్ అన్ని కూడా లోగన్ కి తెలుసు. దాంతో పాటు ఒక ఫైటింగ్ లోని ఎక్కువ శాతం ఒక ఫైటర్ కి కావాల్సింది ఏంటంటే డిసిషన్ అనమాట. ఎలాంటి ఫైటింగ్ టెక్నిక్స్ తోటి అపోనెంట్ ని యూజ్ చేయగలుగుతున్నాం, ఎలాంటి డిసిషన్ తీసుకుంటున్నాం అని చెప్పి. సో డెడ్ పూల్ అయితే మాత్రం లోగన్ కన్నా చలాకీగా ఉంటాడు. సో హుషారుగా ఫైట్ చేస్తూ అపోనెంట్ కి అయితే మాత్రం కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. దొంగ టెక్నిక్స్ యూజ్ చేస్తాడు, మంచి ట్రిక్స్ వాడతాడు, రక్తపాతాన్ని క్రియేట్ చేస్తాడు. కానీ డిసిషన్స్ తీసుకోవడంలోని డెడ్ పూల్ చాలా చాలా వీక్. చాలా సార్లే బ్యాడ్ డిసిషన్స్ తీసుకుంటాడు, కానీ భయపడుతున్నప్పుడు, కొద్దిగా వణుకుతున్నప్పుడు తప్పటడుగులు వేస్తూ కొద్దిగా రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాడు. అలాంటిది ముఖ్యంగా అపోనెంట్ ఒక భయంకరమైన లోగన్ వోల్వరిన్ లాంటి వాడంటే మాత్రం ఖచ్చితంగా డెడ్ పూల్ అయితే మాత్రం తడబడతాడు. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ లోగన్ కి. పైగా లోగన్ కి సూపర్ సెన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా టెక్నిక్స్ యూజ్ చేసిన తర్వాత డెడ్ పూల్ షాక్ అయిపోతాడు. ఏంటి ప్రతిదీ కూడా పసిగట్టుకెళ్తున్నాడు అండ్ ప్రతిదీ కూడా నేను ఓడిపోతున్నానని చెప్పి అక్కడే జంకుతాడు అనమాట. లోగన్ ఎంత కోపంగా, ఫియర్లెస్ గా, భయంకరంగా ఫైట్ చేస్తున్నప్పటికి మాత్రం డిసిషన్స్ విషయంలోని చాలా వరకు తన బుర్ర షార్ప్ గా పనిచేస్తుంది. ఇక్కడ లోగన్ విన్ అయిపోతాడు. కొన్నిసార్లు వోల్వరిన్ కి తిక్కరేగితే థానోస్, మ్యాగ్నెటో ఎంత పెద్ద కాస్మిక్ పవర్స్ ఉండే వాళ్ళని కూడా లెక్క చేయడం అనమాట. సో మొత్తానికైతే మాత్రం మీకు ఈ బ్యాటిల్ లోని మెయిన్ విన్నర్ ఎవరో క్లారిటీగా అర్థమైపోయింది అనుకుంటా. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లోని కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా కావాలి. సో వీలైతే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.